హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈ రోజు వీడియో అండి. ముందుగా ఇక్కడ నేను పాలు పెట్టేశానండి టీ పెట్టుకోవడానికి. తర్వాత పాలు తీసేసి ఇంకొక పొయ్యి మీద పెట్టేసేసాను. ఇంకా కుక్కర్ తీసేసుకొని రైస్ పెట్టేస్తున్నానండి. 1.5 గ్లాస్ బియ్యం వేసాను. మేమైతే లలిత రైసే వాడతామండి. చాలా బాగుంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, అక్క రైస్ చాలా బాగుంటుంది, మీరు ఏం వాడతారని. తర్వాత ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక 3 గ్లాసుల నీళ్లు, అలాగే కొద్దిగా ఎక్స్ట్రా వేస్తానండి. మామూలుగా టైం ఉంటే మనం బియ్యంని నానబెట్టుకోవచ్చు. కుక్కర్కి మూత పెట్టేసేస్తున్నాను. లేదు మనకు టైం లేనప్పుడు డైరెక్ట్గా కూడా మనం ఒక 2 విజిల్స్ పెట్టామంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. తర్వాత ఆ కుక్కర్ తీసి పక్కన పెట్టేశానండి. ఒక 10 నిమిషాలు బియ్యం నానబెట్టాలని. తర్వాత ఇంకా సాంబార్ చేద్దామని ఈరోజు కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత కందిపప్పుని ఒక 3 కప్పులు నీళ్లు వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకొని ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసేసుకొని ప్రెషర్ పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించేసేసానండి. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. హై ఫ్లేమ్లో మనకు పర్ఫెక్ట్గా పప్పు అనేది ఉడికిపోతుంది. తర్వాత ఈ రైస్ను కూడా నేను వెలిగించేస్తున్నానండి. లైట్గా నానింది కాబట్టి. పాలు కూడా కాగిపోయాయి. తర్వాత పప్పు కూడా ఉడికిపోయిందండి. రైస్ కూడా ఉడికిపోయింది. రైస్ కూడా నేను 2 విజిల్స్ పెడతానండి. కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ, టమాటో, 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వేపుడు చేయడానికి సిర్రాకండి. ఇది ఒక 2 పెద్ద కట్టలు శుభ్రంగా ఒలుచుకొని కడిగి పెట్టేసేసానండి. అంటే సాంబార్ చేసినప్పుడు ఈ ఆకుకూర వేపుడు అనేది కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూడండి, సిర్రాక్ అంటారు. కాడలతో సహా వేసుకుంటే మనకు వేపుడు అనేది చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా అండి ఆకుకూర. తర్వాత ఇంకా ఇడ్లీ పెట్టడానికి నేను ఇంకా ఇడ్లీ పిండిని ఆడించిన తర్వాత కొద్దిగా తీసి పక్కన పెట్టేసేసానండి. నైట్ ఆడించిన తర్వాత ఇంకా ఇదే పిండితో నేను ఇడ్లీ, దోశ 2 వేస్తాను. ఆల్రెడీ నేను చాలా డిఫరెంట్ స్టైల్లో దోశ పిండిని బ్యాటర్ని వీడియో అప్లోడ్ చేశాను. తర్వాత కొద్దిగా సాల్టు, తర్వాత వంట సోడా కొద్దిగా వేసానండి. ఇంకా కొద్దిగా నీళ్లు వేసేసి కలుపుతున్నాను. చూడండి, పిండి అనేది ఈ విధంగా మనం కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ప్లఫీగా కలుపుకున్నామంటే మనకు దోశ కానీ ఇడ్లీ కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. నేనైతే ఒకే పిండితో దోశ, ఇడ్లీ 2 చేస్తానండి. ఆల్రెడీ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. ఇదే పిండితో మనం పునుగులు, తర్వాత ఊతప్పం అవన్నీ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నేను ఇడ్లీ పాత్ర పెట్టేశానండి. నేనైతే క్లాత్ వేసే ఇడ్లీ పెడతానండి. కావాలంటే ఆయిల్ కూడా మనం అప్లై చేసేసుకొని ఇడ్లీ చేసేసుకోవచ్చు. కానీ నేను ఎక్కువగా ఈ క్లాత్ వేసి ఇడ్లీ చేస్తానండి. నాకైతే చాలా ఇష్టము. చాలా బాగుంటుంది ఇడ్లీ కూడా. స్మూత్గా చాలా బాగుంటుందండి, స్పాంజిల్లాగా. నేను ఆల్రెడీ ఇడ్లీని కూడా ఎలా చేసుకోవాలో వీడియో పోస్ట్ చేశాను. అంటే క్లాత్ మనం ఇలా కట్ చేసేసుకొని కొంచెం తడిపి వేసేసుకొని ఈ విధంగా ఇడ్లీ వేసేసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇంకా ప్లేట్లలో నేను వేసేసాను పిండిని, మూత పెట్టేసేసానండి. ఇంకా ఇది కూడా తీసి పక్కన పెట్టేశాను. ఇంకా చూడండి, కందిపప్పు ఉడికిపోయింది. చూడండి, 2 విజిల్స్కే మనకు బాగా ఉడికిపోయింది. మరీ మెత్తగా ఉడికినా కూడా బాగుండదు. ఇప్పుడు పప్పు గుత్తి తీసేసుకొని ఈ కందిపప్పుని మ్యాష్ చేసేసానండి. తర్వాత చింతపండుని ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టుకున్నాను కదా అండి. ఇంకా అది నానిపోయింది. ఇంకా అదంతా కూడా రసం తీసి వేస్తున్నాను. ఆ పిప్పిలోనే ఇంకొంచెం నీళ్ళు వేసేసుకొని, మనం సాంబార్ కాబట్టి కొంచెం పలుచగానే ఉండాలి కాబట్టి వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న మీడియం సైజ్ టమాటో అయితే సరిపోతుంది. అది వేసేసుకొని తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఒక్కొక్కసారి నేను డైరెక్ట్గా పోపు చేసి వేస్తానండి, కానీ ఎక్కువగా ఈ మెథడ్లో చేస్తానండి. చాలా బాగుంటుంది. ఇవన్నీ కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటో ఉడికి కరివేపాకు, కొత్తిమీరతో అప్పుడు ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కరివేపాకు, రాళ్ళుప్పు, కొత్తిమీర వేసేసాను. అలాగే సాంబార్ పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసానండి. సాంబార్ పౌడర్ మీరు MTR కానీ ఆశీర్వాద్ కానీ అలా ఆచి మీకు ఇష్టమైంది వేసుకోవచ్చండి. నేనైతే MTR సాంబార్ పౌడర్ని యూజ్ చేస్తాను. ఇంకొక పక్కన పెట్టేశానండి. అది ఉడికే లోపల ఆకుకూర వేపుడు చేయడానికి
స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు తుంచి వేసి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలు కట్ చేసి కొద్దిగా కరివేపాకు వేసేసుకొని చూడండి పోపు అనేది ఈ విధంగా వేగిన తర్వాత ఈ ఆకుకూరని వేసేస్తున్నానండి. నేను ఎక్కువగా ఆకుకూర వేపుడు చేస్తూ ఉంటానండి. ఆకుకూర అనేది వారానికి 3-4 సార్లు నేను ఆకుకూర పప్పు, వేపుడు, పుల్లగూరు అలా చేస్తూ ఉంటానండి. హెల్దీ కాబట్టి ఇంట్లో కూడా ఆకుకూర వేపుడు అంటే చాలా ఇష్టపడతారు. సో ఇప్పుడు ఈ ఆకుకూరనంతా కూడా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి కూడా వేసేసాను. జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. మనం కడుగుతాం కాబట్టి ఆకుకూర మనం డ్రైన్ చేసినా కూడా వాటర్ అనేది వస్తుంది కాబట్టి ఆ వచ్చే నీళ్ళతోనే ఈ ఆకుకూర అనేది ఉడికిపోతుందండి. కాడలతో సహా మనం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకొని ఇంకొక పొయ్యి పైన పెట్టేశానండి. ఇంకా ఈ లోపల చూడండి ఇడ్లీ కూడా ఉడికిపోయింది. చూడండి ఎంత ఫ్లఫీగా చాలా బాగా వస్తాయండి. ఆల్రెడీ నేను వీడియో కూడా పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. ఇంకా మూత వేసేసి పక్కన పెట్టేశానండి. కొద్దిసేపు అయిన తర్వాత నీళ్లు చల్లి తీసేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ లోపల సాంబార్ కూడా ఇంకా అవన్నీ వేసాం కదా, ఉల్లిపాయ అవంతా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సాంబార్ పోపు వేయడానికి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకొని ఇంకా ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్, 1/4 టీ స్పూన్ మెంతులు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, ఒక 5-6 వెల్లుల్లిపాయలను కచ్చా పచ్చగా దంచి వేసుకొని కొద్దిగా ఉల్లిపాయను తీసి పెట్టానండి. ఒక పెద్ద ఉల్లిపాయలో అవి కొద్దిగా వేసేసాను. కొద్దిగా కరివేపాకు వేసాను. వేగిన తర్వాత ఆ పోపు ఈ సాంబార్లో వేసేసానండి. ఇంకొక 2 నిమిషాలు ఉడికేస్తే సరిపోతుంది. ఆల్రెడీ మనం చింతపండు పులుసు వేసిన తర్వాత బాగా ఉడికించాం కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసానండి. సాంబార్ రెడీ అయిపోయింది. చూడండి ఈ లోపల ఆకుకూర కూడా వేగిపోయింది. మనం దండిగా ఆకుకూర తీసుకున్న వేపుడు అనేది ఉడికిన తర్వాత చాలా తక్కువ అయిపోతుందండి. అందుకని కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి. ఇంకా పొడి, ఇందులో పొడి అండి, పప్పుల పొడి 1 టీ స్పూన్ పప్పుల్ని ఈ విధంగా అప్పటికప్పుడు నేను దంచుకొని ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసి చూడండి ఈ విధంగా దంచేసేసి ఈ వేపుడులో వేస్తానండి. టైం ఉంటే పల్లీలు, ఎండుమిరపకాయలు అవన్నీ వేయించి చేస్తాను. ఇంకా మార్నింగ్ బిజీగా ఉంటాం కాబట్టి ఈ విధంగానే చేస్తాను. ఇప్పుడు ఇదంతా వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కారం పొడి, ఒక 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఈ దంచి పెట్టుకున్నాను కదా ఆ పుట్నాలు, వెల్లుల్లి పొడి అది వేసేసాను. కొద్దిగా సాల్ట్ వేసేసాను. జస్ట్ ఒకసారి అంతా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసానండి. అంతే అండి ఈరోజు రెసిపీస్ అయితే. మామూలుగా ఇడ్లీ చేసినప్పుడు నేను సాంబార్ చేస్తాను కదా అండి, ఆ సాంబార్ని రైస్లో వేసుకుంటాము. ఇంకా కరివేపాకు పొడి, తర్వాత పప్పుల పొడి అవన్నీ ఉంటాయి. కావాలంటే పాపడ్స్ ఫ్రై చేసేసుకుంటామండి. మామూలుగా మనం ఇడ్లీ చేసినప్పుడు సాంబార్ చేస్తాం కాబట్టి ఈ విధంగా మనం రైస్లోకి, ఇడ్లీలోకి యూజ్ చేసుకునేటట్లు చేసుకుంటే సరిపోతుందండి. కాబట్టి చూసారు కదా అండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోదు. ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.